ధర్మశాస్త్రములో దేవుడి యొక్క శిక్షను కొట్టివేశాడు, కానీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నీతిని ఆయన కొట్టివేయలేదు. యేసుప్రభు వారు అంటారు, ఆకాశమును భూమిని గతించును కానీ ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లైనను గతించదు అని అంటాడు. దాని అర్థం ఏంటి? నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను కానీ దాన్ని కొట్టివేయుటకు రాలేదు అని అంటాడు. యేసుప్రభు వారే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తున్నాడు. దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు అని చెప్తున్నాడు. దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే మన క్రియల ద్వారా మనం నెరవేరుస్తామా? కాదు. మనము విశ్వాసము ద్వారా క్రీస్తును అనుసరించుట చేత మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతాం. విశ్వాస సంబంధంగానే వస్తాము, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న నీతినే మనము జరిగించడానికి దేవుడు దాన్ని ప్రామాణికంగా పెట్టాడు. కానీ ఏ ధర్మశాస్త్రం చేయలేకపోతే ఏ శిక్ష అయితే మన మీదకి వస్తుందో ఆ శిక్షను దేవుడు తీసుకొని ధర్మశాస్త్రమును చేసిన నీతి ఏదైతే ఉన్నదో అది దేవుడు నీకు నాకు ఉచితముగా క్రీస్తునందు ఇచ్చాడు. ఈ రోజున ఉచితముగా పొందుకున్న నీతి ధర్మశాస్త్రం వల్ల అయినది కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనకు వచ్చిన నీతి. ఈ రోజున నువ్వు నేను అనుసరించకపోతే మన విశ్వాసం మృతమైందా? మన విశ్వాసము సజీవమైందా?